క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. సమయంలో అబ్రహాం గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. గడిచినటువంటి ఎపిసోడ్లో కూడా మరి ఆదికాండం నుంచి 11వ అధ్యాయం ధ్యానించుకుంటూ వచ్చాం. 12వ అధ్యాయం కొన్ని మాటలు కూడా ధ్యానించాం, మీరు విన్నారు. మరి దినము క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం కాబట్టి మనం ఆదికాండం 12వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్యను షారాయిను, తన సహోదరుని కుమారుడైన లోతును, ఆరానును తానును వారిని అద్దించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్త వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశముకు వచ్చిరి. చదువుబడినటువంటి లేఖన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాము మొట్టమొదటిగా దేవుని పిలుపు దగ్గర లోబడ్డారని గత ఎపిసోడ్లో మనం చూసాం. లోబడిన తర్వాత అబ్రహాము చేసినటువంటి మంచి పని ఏంటంటే ముందు తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. తను, తన భార్య అయినటువంటి శారాయి, తర్వాత తన యొక్క సహోదరుడైనటువంటి లోతు కుటుంబం, వీరందరూ కూడా ఆ ఆరా నుండి బయలుదేరేటప్పుడు యావదాస్తిని సమస్తము సమకూర్చుకొని ప్రభు చూపించినటువంటి ఆ కనాను దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అబ్రాహాము యొక్క జీవితంలో ఆత్మీయ పాఠం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. రెండవదిగా తన ఆస్తిని అంతా కూడా సమకూర్చుకున్నాడు. మూడవదిగా దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దాన దేశం, ఆ కనాను యొక్క ప్రదేశంలోకి వెళ్ళాలని దేవుడు చెప్పినప్పుడు దానికి సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు, అక్కడ చేరాడు. మరి ఆ అబ్రహాము దగ్గర నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు మనం కూడా నేర్చుకోవాలి. ఏమిటంటే దేవుని మాట దగ్గర మనం లోబడి జీవించాలి, ఒకటి. రెండవది, మనకు కలిగినటువంటి ఆస్తిని సమకూర్చుకొని దేవుని కొరకై మనం ఖర్చు పెట్టాలి. మూడవది, దేవుడు ఏ దేశానికి నీ సువార్త చేయమని నిన్ను సిద్ధపరిచాడో ఆ దేశానికి వెళ్ళి ప్రభువుని అడిగి ప్రభు యొక్క పర్మిషన్ తీసుకొని ఆ దేశానికి వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలను దేవుని యొక్క సన్నిధికి మనం నడిపించినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబానికి వస్తాయి. అట్టి కృప, అట్టి దయ, అట్టి ప్రేమ మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా అబ్రహాము గురించి తండ్రి మీరు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు ఆ పిలుపుకు లోబడి ప్రభా తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. అదేవిధంగా ప్రభా తన యావదాస్తిని కూడా సమకూర్చుకున్నాడు. అదేవిధంగా ప్రభా కనాను దేశానికి నాయన నీ బిడ్డలను చేర్చినందుకు మీకు వందనాలు. ఈ ఆత్మీయ పాఠములో ప్రభా మేము కూడా పాలిభాగస్తులమై నీకు లోబడి ప్రభా మా యొక్క ఆస్తిని సమకూర్చుకొని నీ సత్య సువార్తకు నాయన ఆర్థికంగా సమృద్ధిగా తండ్రి ఆ వనరులు ఖర్చు పెట్టడానికి సహాయం చేయమని, ఇదిగో ప్రభా మాకు ఈ వాక్యం వింటున్నటువంటి నాన్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో వెలుగును ప్రకాశింపజేసి అయా నీ వాక్యం ద్వారా నెమ్మది ఇచ్చినందుకు వందనాలు తెలియపరచుకుంటూ మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక నిత్య ఆదరణ సావాసము ఈ కార్యక్రమం ఇచ్చిస్తున్న ప్రతి కుటుంబానికి ఇది మొదలుకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. మంచిదండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.